స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. సంఖ్యాకాండము 14:22. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాడిద కన్నా గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నాను ప్రభు. నీ యొక్క సన్నిధిలో నీ సముఖములో మమ్మల్ని అందరినీ నువ్వే ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ఎంతమంది తెలుసండి? చూడండి, మోషే గురించి, అలాగే ఇజ్రాయెల్ ప్రజల గురించి. ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం దగ్గర నుంచి కానాన్ దేశం వరకు దేవుడు తీసుకొచ్చిన ఆ యొక్క సంఘటన యావత్తు మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు కదా. ఈరోజు కూడా అలాంటి వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సంఖ్యాకాండము 14:22లో నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించరి. ఇది ఈ వాక్యం మీకు తెలుసు కదా. ఫర్ ఎ చేంజ్ ఇక్కడ ఈ వాక్యంలో నీ జీవితం పెట్టుకో ఒకసారి. ప్రస్తుత కాలంలో నువ్వు నివసిస్తూ ఉన్నావు కదా. మరి గడిచిన కాలంలో నీ దేవుడు నీ పక్షమున, గడచిన కాలంలో నీ దేవుడు నీ పక్షమున ఎన్నో అద్భుత ఆశ్చర్య మహిమ సూచక్రియలు చేసి ఉన్నాడు. ఆయన మహిమను నువ్వు కనులారా చూచున్నట్లు నీ జీవితంలో ఎన్నో కార్యములు చేసి ఉన్నాడు. ఓకే, సో అన్నిసార్లు దేవుడు నీ జీవితంలో అన్ని మేళ్ళు, అన్ని క్రియలు, అన్ని ఆశీర్వాదాలు చేసినా సరే నువ్వు 10 సార్లు దేవుడి యొక్క మాట వినక దేవుణ్ణి పరిశోధిస్తూనే ఉన్నావు. అవునా? పరిశోధిస్తున్నారు ఎప్పుడైనా? నేనైనా సరే, మీరైనా సరే ఎప్పుడో ఒకప్పుడు పరిశోధించిన వాళ్ళమే. అలాగే ఈ ఒక వాక్యము చాలా తేటతెల్లగా ఇజ్రాయెల్ ప్రజలు అంటే మన యొక్క పితరుల గురించి మాట్లాడుతున్న మాట. మన పితరులు సుమారు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు ఫరో పెట్టిన ఆ యొక్క ఎంతో కష్టమైన బాధలను, వెట్టి చాకిరులను వాళ్ళు చేయలేక కృంగి కృషించిపోయి అసలు మా దేవుడు ఎవరు అనేది కూడా చాలా మందికి తెలియదు. ఎవరో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలాంటి సమయంలో వాళ్ళందరూ కూడా ఆకాశము తట్టు తిరుగు, ఎవరన్నా సరే మమ్మల్ని విడిపిస్తే బాగుండు, మా దేవుడు మమ్మల్ని ఈ యొక్క ఇబ్బందుల నుంచి విడిపిస్తే బాగుండు, ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తే బాగుండు అని చెప్పి దేవుడికి మొరపెడుతూ ఉంటారు. ఆ సమయంలో 430 సంవత్సరాల పాటు ప్రార్థన చెయ్యని ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు కలిగిన ఆ యొక్క కష్టాల నిమిత్తం ప్రార్థన చేసి ఉన్నారు. వాళ్ళు చేసిన ఆ యొక్క ప్రార్థనను బట్టి జీవము కలిగిన యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అబ్రహాము పక్షమున ఎటువంటి వాగ్దానం చేస్తున్నాడు అది జ్ఞాపకం చేసుకుని మోషే గారిని, అహరోన్ గారిని దేవుడు పంపిస్తాడు ఆ యొక్క ప్రజలను విడిపించడానికి. ఆ యొక్క ప్రజలను అనగా ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడుదల కలుగజేసి, బానిసత్వం నుంచి విడుదల కలుగజేసి వాగ్దాన దేశముగా ఉన్న యొక్క కానాన్ దేశానికి నడిపించే యొక్క క్రమంలో దేవుడు వారి పక్షాన కొన్ని చేశాడు. ఉదాహరణకి చూడండి, ఈ యొక్క 14:22లో చూడండి, ఐగుప్తులో సూచక్రియలు చేశాడు. ఐగుప్తులో ఏం సూచక్రియలు చేశాడు దేవుడు? జ్ఞాపకం చేసుకో. అలాగే అరణ్యంలోనూ సూచక్రియలు చేశాడు. ఓకే, ఈ సూచక్రియలు దేవుడు చేసి ఉన్నాడు. అవన్నీ కూడా వేస్ట్ అవ్వలేదుగా, అంటే వృధా ఉన్నట్లుగా ఎక్కడ జరగలేదు కదా. దేవుడు చేసిన ప్రతి విధమైన సూచక్రియలను అక్కడ మనుషులందరూ చూచారా, చూడలేదా? స్పష్టంగా రాసింది చూడండి, చూచిన ఈ మనుషులందరూ. సో దేవుడి యొక్క సూచక్రియలను వాళ్ళు చూశారు. దేవుడి యొక్క మహిమను ఆ మనుషులందరూ చూశారు. ఏదో ఒకటి చూడలా, ఎవరో ఇద్దరు చూడలా, ఒక గుంపు మంది చూడలా. అక్కడున్న 20-30 లక్షల ప్రజలు యావత్తు కూడా ఆ యొక్క సూచక్రియలు చూశారు. ఓకే, అన్య దేవతలు లేనికి
మహిమ ఒకే ఒక దేవుడుగా ఉన్న యెహోవా అగు మన పితరుల దేవుడికి ఉన్న మహిమను వాళ్ళు కన్నులారా చూశారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ. చూచిన అను ఆ ఒక్క పదమే. మరి నువ్వు చూసి నువ్వు మర్చిపోయావా? ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో చేసిన ప్రతి ఒక్క మహిమను చూశారు, అలాగే మర్చిపోయారు. ప్రతి ఒక్క మహిమను చూశారు, అలాగే మర్చిపోయారు. మర్చిపోవటం మాత్రమే కాకుండా ఇంకోటి ఏంటంటే దేవుణ్ణి పరిశోధించారు. ఎవరిని పరిశోధించాలి? ఎవరిని పరిశీలించాలి? ఒక మనిషి సృష్టికర్తగా ఉన్న దేవుడు అగు మన యెహోవాని పరిశోధించు ఉన్నారు. అలా ఎన్నిసార్లు చేశారు? 10 సార్లు చేశారు. దేవుడికి కోపం రగులుకుంటుందా లేదా? దేవుడు ఆ యొక్క ప్రజల పట్ల బాధపడతారా లేరా? ఈరోజు నువ్వైనా నేనైనా అలాంటి స్థితిలోనే ఉన్నాం. అపోస్తులుగా ఉన్న పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా రాసి ఉంటది. ఇదే సినారియో ఈజిప్ట్ ప్రజలు దగ్గర నుంచి ఐగుప్తు ప్రజల దగ్గర నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించిన ఆ యొక్క క్రమం యావత్తు కూడా ఈ యొక్క నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము ప్రతి దాంట్లో స్పష్టంగా రాసి ఉంటది. ఇవన్నిటిని కూడా రంగరించి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు కేవలం 10 వచనాల్లో క్లుప్తంగా మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసిన ప్రతి దాంట్లో కూడా ఇజ్రాయెల్ ప్రజలు మన దేవుడగు యెహోవాని పరిశోధించారు, సనుక్కుంటూ ఉంటారు. ఏమండి, నీ ప్రార్థన విన్న నీ దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. మరి నీ సనుగు దేవుడు వినడా? ఇవన్నీ కూడా ఈ యొక్క వాక్యంలోనే స్పష్టంగా రాసి ఉంటుంది. ఓకే, ఈ యొక్క వచనం ఒక్క వచనమే, కానీ నువ్వు మరి ముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, దేవుని జీవితంలో కొన్ని చేశాడు. అదేంటంటే సూచక్రియలు. ఓకే, అలాగే ఆయన చేసిన యొక్క మహిమను నువ్వు చూసావు, సూచక్రియలను నువ్వు చూసావు, మహిమను నువ్వు చూసావు. ఇంత చేసినా కూడా ఆయన మాటను వినకుండా ఉంటున్నావు. మాట వినకుండా ఉండటం మాత్రమే కాకుండా మళ్ళీ మాట వినకపోవడంతో పాటు దేవుణ్ణి పరిశోధిస్తూనే ఉన్నావు. అంటే నువ్వు ఎంతగా నేనవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎంతగా దేవుని బాధ పెడుతున్నారు అసలు ఆలోచించు. ఓకే, ఇక్కడ 10 సార్లు అని మెన్షన్ చేసి ఉంది. కొన్నిసార్లు దేవుని పరిశోధించారులే, లేకపోతే ఒక 6-7 సార్లు పరిశోధించారులే అని రాయొచ్చుగా. అలా స్పెసిఫిక్ గా ఒక అంకితో సహా మెన్షన్ చేశారు. మరి మోషే గారు ఆ యొక్క దేవుడు పర్వతంగా ఉన్న హోరేబు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలాగే ఎంతో మంది భక్తులు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ యొక్క నోహవు కాలంలో ఆ యొక్క వర్షం కూడా 40 రోజుల పాటు దివారాత్రములు కురిసింది. ఒక్కొక్క అంకెకు లేకపోతే ఒక్కొక్క సంఖ్యకు చాలా అర్థం వచ్చేటట్టు ఉంటుంది. అలాగే ఇక్కడ 10 అని రాస్తుంది. దేనికి సూచన? ఎలా అంటే ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొచ్చినప్పుడు ఐగుప్తు ప్రజల పట్ల దేవుడు 10 రకాల తెగులు కలుగు చేస్తాడు. కొద్ది సంవత్సరాలు అయిన పిమ్మట అదే ఇజ్రాయెల్ ప్రజలు ఏ తెగులైతే వాళ్ళు చూశారో, ఐగుప్తు ప్రజలు అనుభవించుతున్న 10 రకాల తెగులు వాళ్ళు కన్నులారా చూసి కూడా దేవుడు యొక్క మాట వినకుండా మళ్ళీ అదే 10 సార్లు దేవుని పరిశోధిస్తూనే ఉన్నారు. దేవుడేమో ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల కోసం 10 సార్లు అన్యులుగా ఉన్న ఐగుప్తు ప్రజల మీద 10 తెగులు దేవుడు కలుగు చేశాడు. తిరిగి ఈ యొక్క ప్రజలేమో మేలు పొందుకున్నాక, మహిమ పొందుకున్నాక, సూచక్రియలు పొందుకున్నాక, దేవుడు యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్న తర్వాత ప్రస్తుత కాలంలో ఉన్న చిన్న చిన్న ఆ యొక్క ఆకలి, దాహము అను బాధలు తట్టుకోలేక దేవుని పరిశోధిస్తూ ఉన్నారు, సనుక్కుంటూ ఉన్నారు. మనిషి యొక్క నైజం ఎలా ఉందో చూడండి. మహిమను చూసినా, గత జీవితంలో దేవుడు నీ పట్ల ఎన్ని సూచక్రియలు చేసినా ప్రస్తుతం చిన్న అలజడి వస్తే చాలు, దెబ్బకే షాటర్ ఇంటూ పీసెస్, అంటే కుంగి వేసారిపోయి ఇంకైపోయింది నా జీవితం అనుకొని దేవుడు గతంలో చేసిన మాట అంతా ప్రస్తుత కాలంలో మనం వినం. ఈజిప్టు దేశంలో ఎన్ని చేశాడు దేవుడు? మీకు జ్ఞాపకం ఉందా? 10 రకాల తెగులేంటి? నేను కూడా మర్చిపోతానని చెప్పి రాసుకొచ్చా. చూడండి, నేను ఒక సంఖ్య చెప్పా కదా, 10 రకాల తెగులు. దేవుడు ఒక 5 తెగులు లేకపోతే 10 తెగులు, పోనీ 20 తెగులు కూడా సృష్టించవచ్చుగా. అలా కాకుండా కరెక్ట్గా 10 ఎందుకు పెట్టాడు? మళ్ళీ ఈ 10 రకాల తెగుల్లో దేవుడు ఎంత సిస్టమేటిక్ గా ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచన చేసుకోండి.
దేవుడు ఒక్కొక్క తెగులు క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ దేని మీద పెట్టాడు. ఉదాహరణకి మొట్టమొదటి తెగులు ఏంటంటే నీళ్ళని రక్తంలాగా చేయటం. ఉమ్, ఈజిప్ట్ దేశంలో ఇప్పటికీ కూడా ప్రపంచం మొత్తంలో కూడా లాంగెస్ట్ రివర్ అంటే నది పొడుగు అన్ని నదుల్లో కల్లా, ప్రపంచంలో ఎన్ని నదులు ఉంటాయి కదండి, అన్ని నదుల్లో కల్లా బాగా పొడుగు అంటే దాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే పెద్దది ప్రపంచం మొత్తంలో కూడా. ఏ నది అంటే నైల్. అది ఈజిప్ట్ దేశంలోనే ఉంది. ఆ దేశంలో ఉన్న ఆ యొక్క నదిలో దేవుడి కలుగు చేసే తెగలు ఎలా ఉంటుందంటే నీళ్లను రక్తంలోకి మారుస్తారు. ఓకే, మరి ఈజిప్ట్ దేశంలో కూడా మంత్రగాళ్ళు ఉంటారు, విగ్రహారాధకులు ఉంటారు, సోదు చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మళ్ళీ అదే రక్తపు నీళ్ళని మంచినీళ్ళలోకి మారుస్తారు. కానీ ఈ గ్యాప్లో నీళ్లు రక్తంగా అయిపోయింది, తాగడానికి పనికొస్తుందా? నెక్స్ట్ ఆ యొక్క నదిలో ఎన్నో మంచి మంచి చేపలు ఉంటాయిగా, ఆ చేపలు దేనికి? తినటానికేగా. సో అవన్నీ చచ్చిపోతాయి. ఆహారం మీద దెబ్బ, దాహం మీద దెబ్బ, ఫస్ట్ దిగులు. అలాగే ఈ రెఫరెన్సెస్ కావాలండి, నిర్గమాకాండము 7వ అధ్యాయము 14 నుంచి. ప్రతిదానికి ఒక విశిష్టత ఉంటుంది. 10 రకాల తెగులు దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే ఈజిప్ట్ ప్రజలు కూడా 10 రకాల దేవతలని పూజిస్తూ ఉంటారు. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయం కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయ నల్లడాయెను. పొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును. నీవు అతన్ని ఎదుర్కొనుటకును ఏటి యొద్దన నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పమనెను. చాలండి, చూడండి, తాగటానికి నీళ్లు లేక దేవుడు వాళ్ళకి ఒక చిన్న శాంపుల్ చూపించాడు. నిర్గమాకాండము 7వ అధ్యాయంలో 14 నుంచి 24 వరకు మొట్టమొదటి తెగులు. 7వ అధ్యాయము 14 నుంచి 24 మొట్టమొదటి తెగులు. అది ఎలా ఉంటుందో నువ్వు ఒకసారి ఆలోచించుకో. మొట్టమొదటిది ఏంటంటే తాగటానికి అసహ్యం వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకు కాదు, మొత్తం ఆ దేశంలో ఉన్న అందరి ప్రజలకి. ఓకే, అలాగే ఏటి చేపలు తినడానికి పనికి రాకుండా మొత్తం కూడా చచ్చిపోయింది. ఇది మొట్టమొదటి తెగులు. ఓకే, ఇది దేనికి సూచన అంటే విగ్రహారాధకులు నదిని పూజిస్తారా? ప్రకృతిని పూజిస్తారా? సూర్యుని పూజిస్తారా? చంద్రుని పూజిస్తారా? అంటే జలమును అంటే గాలిని అంటే వాయుదేవుడు అంటారు, నీటిని కూడా ఒక రకమైన పేర్లు ఉంటాయి. అలాగే ఇవన్నీ ఈజిప్ట్ దేశంలో 10 రకాల దేవతలు ఉంటారు. దేవుళ్ళు దేవతలు కలిపి 10 రకాలు ఉంటారు. వాళ్ళలో ప్రతి ఒక్క దేవతకి, ప్రతి ఒక్క దేవుడికి దేవుడు తీర్పు తీర్చాడు ఈ 10 రకాల తెగులను సృష్టించి. ఇక్కడ మోషే గారు ఫరో ఎదుట నిలబడి ఇజ్రాయెల్ ప్రజలను నువ్వు పంపించు, వాళ్ళు కొద్ది రోజులు ప్రయాణమై అరణ్యంలోనికి వెళ్ళి జీవము కలిగిన పితరులుగా ఉన్న దేవుడుగా ఉన్న యెహోవాని పూజిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు, కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. అలాగే యెహోవా ముందుగానే వర్తమానం చెప్తాడు మోషే గారికి. ఎలా అంటే ఫరో హృదయాన్ని నేనే కఠినపరుస్తాను, ఆ ఫరో మిమ్మల్ని వెళ్ళనీయకుండా ఆపుతూ ఉంటాడు, నేను కఠినపరుస్తూనే ఉంటాను. ఎన్నిసార్లు కఠినపరుస్తానంటే ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఎవరో చూడని వినని అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల పట్ల యెహోవా చేయుచూ ఉన్నాడు అని ప్రపంచమంతా కూడా దేవుడి గురించి సాక్ష్యం చెప్పాలి. కాబట్టే నేను ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నానని చెప్పి దేవుడు ముందుగా బయలుపరుస్తాడు. కాబట్టి మొట్టమొదటిసారి మోషే అడిగినప్పుడు ఫరో ఒప్పుకోడు. దానికి రిప్రజెంటేషనే ఈ యొక్క నీళ్లను రక్తంగా మార్చడం. సో ఈ తెగులు వచ్చినప్పుడు తినటానికి చేపలు చనిపోవటం, అలాగే తాగటానికి నీళ్లు అసహ్యంగా ఉంది. అయినా సరే వాళ్ళకి బుద్ధి వచ్చిందా? రాలా. రెండోసారి చూడండి, కప్పలు. కప్పలు అంటే మీరు దేనికి సాధిస్తుంది చెప్పండి? ఐగుప్తుల ప్రకారం చెప్పాలంటే వాళ్ళు మనిషి ఆకారము అలాగే కప్ప మొహం కలిగిన
దేవుడు వాళ్ళకు ఒక ఉంటారు. వాళ్ళ పేరేంటంటే హక్కెట్ హక్కెట్ వాళ్ళ పేరు. మరి వాళ్ళకి దేవుడు తీర్పు తెచ్చాలిగా, ఆ యొక్క విగ్రహారాధనకి దేవుడు తీర్పు తెచ్చాలిగా. కాబట్టి ఏ కప్పని వాళ్ళు ఇన్నాళ్ళు పూజిస్తూ ఉన్నారో అదే కప్పని ఈనాడు ఆ దేశంలోకి దేవుడు పంపించాడు. మరి కప్పని ఇన్నాళ్ళు పూజించారుగా, ఇప్పుడు వేలల్లో లక్షల్లో కప్పలు వచ్చినాయి. వాళ్ళన్నింటినీ ఐగుప్తు ప్రజలు పూజించారనుకున్నారా? బెంబేలు ఎత్తిపోతా ఉంటారు. ఆ తెగులు వచ్చిన కొద్ది రోజులకి మళ్ళీ వచ్చిన కప్పలన్నీ ఏమైపోయినాయి? ఉంటాయా? బతుకుంటాయా? కొద్ది రోజులు చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత కంపు వస్తుంది. వాళ్ళ ఇంట్లో అప్పుడు వరకు కూడా కప్పలని ఆరాధించిన వాళ్ళు తిరిగి అదే కప్పలను తీసి అసహించుకొని పారవేస్తారు. ఓకే, ఆ యొక్క అన్య దేవతలుగా కప్ప యొక్క ఆకారంలో ఉన్న అన్య దేవతలకి దేవుడిచ్చిన తీర్పే ఆ రెండో తెగులు. ఓకే, మూడోది దోమలు. నిర్గమాకాండము 8:19. అది కూడా దేవుడి యొక్క తీర్పు. ఎలా అంటే దోమలు ఎలా ఉంటుంది? అలాంటి ఆకారంతోనే విగ్రహారాధన సంబంధించిన ఐగుప్తులో ఒక దేవుడు ఉంటాడు. దాని పేరు సెట్, SET, సెట్. మళ్ళీ ఆ దేవుడికి దేవుడు ఇచ్చే తీర్పే ఈ యొక్క దోమల ఆకారంలోనే ఆ యొక్క ఐగుప్తు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడటం. అది కూడా నిర్గమాకాండం 8:19లో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఈగలకి సంబంధించిన విగ్రహారాధన దేవుడి పేరేమో ఉడ్చిట్, ఆ పేరు. ఇవన్నీ కూడా బైబిల్లో లేదండి, బైబిల్లో లేదు. కానీ బైబిల్కి అనుసంబంధంగా ఉన్న కొన్ని గ్రంథాల్లో రాసుంది. ఇప్పటికీ కూడా ఈజిప్ట్ దేశంలో వాళ్ళు జుట్టు పెంచుకోరు, గుండు కొట్టుంటుంది. కొంతమందికి అది ఈవెన్ ఐబ్రోస్ కూడా ఉండవు. ఎందుకంటే దేవుడు ఆ కాలంలో పెట్టిన యొక్క పేలు ఈగల యొక్క బాధ అంత తీవ్రతగా ఉంటుంది. ఫరో ఎందుకు గుండు కొట్టించుకున్నాడు అనుకుంటారు? ఎందుకు అనుకున్నారు? పేర్ల బాధ తట్టుకోలేక. అంత భయంకరంగా ఉంటుంది. అది ఒక ఆచరణలోకి వెళ్ళిపోద్ది. అంటే దేవుడు పెట్టిన ఆ యొక్క బాధ ఇప్పటికీ కొంతమంది ఆ యొక్క వంశంలో నుంచి వచ్చిన వాళ్ళలో కూడా జుట్టు ఉంటుంది. మీరు కావాలంటే ఇప్పటికీ మీరు గూగుల్లో పెట్టుకోండి, ఎత్తుక్కోండి, ఫోటోలన్నా మీరు చూసుకోండి. ఓకే ఓకే, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా 10 రకాల దేవతా దేవీలను పూజించే ఆ యొక్క ఐగుప్తు ప్రజలకు బుద్ధి వచ్చినట్లుగా నీ దేవుడు అంటే విగ్రహారాధన చేసే నీకు ఏ తెగులు వచ్చినా సరే అదే విగ్రహారాధన నిన్ను రక్షించలే, నిన్ను ఏ మాత్రం కాపాడలేకపోయింది. నీ అన్య దేవతలకు ఉన్న ఆ యొక్క విగ్రహారాధనలో ఎటువంటి మహిమ లేదు. వీటికి నీ ఏ ఆకారమును మనుషురీత్యా ఏ ఆకారమును తయారు చేసుకొని నువ్వు పూజించుకుంటున్నావో ఓ ఐగుప్తీయుడా, ఆ ఆకారం ఏది కూడా నిన్ను రక్షించలేదు. ఆ ఆకారమునకు లేని మహిమ జీవము కలిగిన యెహోవాకు మాత్రమే ఆ మహిమ ఉన్నది. నువ్వు కనులారా చూడు, నువ్వు నీటిని పూజిస్తున్నావుగా, ఆ నీటిని నేను రక్తంలోకి మార్చా, ఆ నీటిలో నివసించే చేపలు చచ్చిపోయినాయి. నువ్వు కప్పలను పూజిస్తున్నావుగా, ఆ కప్పలు నీ ఇంట్లో నీతో పాటు నివాసం ఉంటున్నాయి. మరి నువ్వు వాళ్ళతో పాటు ఉండగలవా? ఆ కంపును నువ్వు భరించగలవా? ఆ యొక్క ఈగలు, ఆ యొక్క దోమలు, ఆ యొక్క మిడతలు, ఆ యొక్క పేలు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నీ దగ్గరకు వచ్చినాయి కదా, మరి పూజించు. ఇన్నాళ్ళు నువ్వు గుళ్ళు గోపురాలకు వెళ్ళిపోయి ఆ యొక్క విగ్రహాలకి నువ్వు మొక్కుతున్నావు కదా, ఈరోజు అదే ఒక ఆకారము డైరెక్ట్ గా నీ ఇంటికి వచ్చి నీతో పాటు నివాసం ఉంటుంది కదా, మరి నువ్వు పూజించవే? నీ బాధని నీ ఆకలిని అవి తీర్చట్లేదే అని దేవుడు ఆ యొక్క ఐగుప్తులందరికీ కూడా బుద్ధి వచ్చేటట్లు మాత్రమే కాకుండా ప్రపంచం యావత్తు కూడా ఆ యొక్క ఐగుప్తు దేశ ప్రజలు అనుభవించే ఆ యొక్క తెగల గురించి వార్త బయలు వెళ్ళి జీవము కలిగిన దేవుడు మాత్రమే మహిమ కలిగిన వాడు, అన్య దేవతలు ఎవరు కూడా మహిమ లేనోళ్ళు, వాళ్ళు కేవలము విగ్రహాలు మాత్రమే, ఒట్టి విగ్రహం మాత్రమే అని దేవుడు ఒక దృశ్యాంతర ఎగ్జాంపుల్ గా చెప్పడమే ఈ యొక్క వాక్యం. ఓకే, చూడండి, మొదటి తెగులు ఆ యొక్క నీరు, రెండో తెగులు ఆ యొక్క కప్పలు, మూడో తెగులు ఆ యొక్క దోమలు, అలాగే ఈగలు, అలాగే ఐదో తెగులు ఏంటి అనుకున్నారు? ఆ యొక్క పశువుల మీద ఒక రకమైన వ్యాధి వస్తుంది. అది నిర్గమాకాండము 9:7. ఫరో ఈ సంగతి తెలుసుకుని పంపినప్పుడు ఇజ్రాయెల్ పశువుల్లో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులు పంపకపోయిను. ఓకే, ఈ యొక్క 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చూసినట్లయితే, నీవు వారిని పోరనీయక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము
పొలములో ఉన్న నీ పశువుల మీదకని, నీ గుర్రముల మీదకని, నీ గాడిదల మీదకని, నీ ఒంటెల మీదకని, ఎద్దుల మీదకని, గొర్రెల మీదకని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. ఓకే, ఆ యొక్క ఇది కూడా ఎంత ఆశ్చర్యమే చూడండి. ఈ పశు సంపద అంటే స్పష్టంగా రాసిందిగా, ఏం రాసింది స్పష్టంగా? పశువులు, గుర్రములు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, గొర్రెలు, సుమారు 6 నుంచి 7 రకాల జీవులు. ఇవన్నీ కూడా మానవ జాతికి వ్యవసాయం చేయటానికైనా సరే, పాలు, పెరుగు ఇలాంటి వాడుకోవటానికైనా సరే, దైనందిన జీవితంలో ఎంతో అవసరంగా ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు. అవి లేకుండా మనిషి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అవునా? మళ్ళీ ఇంకో అద్భుతం చూడండి. ఐగుప్తు దేశం ప్రజలకు ఉన్నవి మాత్రమే ఆ యొక్క వింత రోగము పొందుకొని బాధపడి చచ్చిపోతాయి. మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్న యొక్క పశు సంపద ఏ మాత్రము డ్యామేజ్ అవ్వదు. అది ఎలా సాధ్యమండి? ఒక తెగులు వచ్చినప్పుడు అక్కడున్న వాటి అందరికీ వస్తాయి, అంతేగాని కొంతమందికి వస్తాయి ఇంకో కొంతమందికి రావు అంటే అది ఎంత ఆశ్చర్యం, మీరు ఆలోచన చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి ఒక రకమైన బొబ్బలు అంటే శరీరం. ఇది ఇక్కడ పరిశీలించండి. మనిషి యొక్క దేహం మీద ఒక శ్రమ వచ్చేదానికన్నా ముందు, మనిషి యొక్క దేహము కన్నా ముందుగా వాళ్ళు తినే ఆహారము, వాళ్ళు తాగే నీళ్లు, వాళ్ళ వ్యవసాయము, వీటన్నిటి మీద దేవుడు ఫస్ట్ తెగులు సృష్టించాడు. అది దాటిన తర్వాత మాత్రమే మనిషి యొక్క దేహం మీదకి వచ్చాడు. సో దేవుడు బుద్ధి చెప్పేటప్పుడు ఎలా బుద్ధి చెప్తాడంటే, తినే తిండి ప్రకారము, వేసుకునే బట్ట ప్రకారము, తాగే నీరు ప్రకారము, మన యొక్క ఆర్థిక వనరులను అంటే మన యొక్క వ్యవసాయం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఫస్ట్ వాటి ద్వారా దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి చూస్తాడు. అప్పుడు కూడా మన మాట వినకుండా ఉన్నట్లయితే కనుక అప్పుడు దేహం మీదకి వస్తాడు. యోబు జీవితంలో కూడా అదే జరిగిందా? అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఐగుప్తు దేశం యొక్క ప్రజల యొక్క శరీరం మీదకి దేవుడు ఆ తెగులు పంపించాడు. అన్ని ఎంతగానో ఒక రకంగా చెప్పాలంటే బొబ్బలో వచ్చినాయి. చాలా శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా సరే వాళ్ళకి బుద్ధి రాల. దేవుడు వాక్యానుసారంగా ఆ యొక్క ఫరో హృదయాన్ని కఠినపరిచాడు కాబట్టి ఆయన పంపిలా. ఇప్పుడు 6 లేదా 7 తెగులు వచ్చిన తర్వాత దేవుడు ఫరోతో మాట్లాడతాడు. ఇప్పటి వరకు నువ్వు చూసింది కేవలం ఒక ఎత్తు మాత్రమే, ఇక నుంచి వచ్చే తెగులు మాత్రము నువ్వు ఊహకి అందనిది, ఎంతో ఘోరంగా కఠినంగా ఉంటుంది. 9 రకాల తెగులు ఒకటైతే 10వ రకమైన తెగులు మాత్రమే చాలా కఠినంగా ఉంటుంది. ఏంటిదా 10వ రకం తెగులు? మనిషి వాడి యొక్క ఆస్తి పోయినా, సంపద పోయినా తిరిగి ఎలాగోలా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి కలిగిన బాధ కూడా కొద్ది లిమిట్ గానే ఉంటుంది. కానీ అదే మనిషికి వాడి గర్భవాసాన్ని జన్మించిన బిడ్డలు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? అలాంటి బాధే దేవుడు 10వ తెగులు కింద ఐగుప్తు ప్రజలకు ఇచ్చారు. ఆ 10వ రకమైన తెగులుకే ఈజిప్ట్ ప్రజలు మొత్తం కూడా ఎంతగానో ఏడుపులు, పెడపప్పులు, ఎంతగా ఘోరమైన రోదనతో ఆ యొక్క కంఠస్వరము వినటానికి కూడా కష్టంగా ఉంది. అప్పుడు మాత్రమే ఫరో ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని వీరికి వెళ్ళవచ్చు అని చెప్పి పంపించేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా పైపైన ఎందుకు మాట్లాడుకున్నామంటే, చూడండి, 10 రకాల దేవతలకి దేవుడు తీర్పు తీర్చాడు. వాళ్ళలో సూర్యుడు, చంద్రుడు, నీటి దేవుడు, అలాగే పశు సంపదని కాపాడటానికి వాళ్ళు, అలాగే మనుషుల యొక్క ఆరోగ్యం రీత్యా పలానా దేవుళ్ళు, ఇలా 10 రకాల దేవుళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చేశాడు. తీర్చిన తర్వాత ఎవరైతే పంపిను అన్నారో వాళ్ళ యొక్క నోటి ద్వారానే ఇక నేను పంపిస్తాను, మీరు వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించుకొని చెప్తారు. మళ్ళీ అరణ్యంలోనికి వచ్చారు ఇజ్రాయెల్ ప్రజలు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు వాళ్ళకి ఎన్ని గొప్ప మేలులు చేశారు. 40 సంవత్సరాల పాటు వాళ్ళు వంట చేసుకోవాలా, దాహానికి ఎటువంటి పెట్టుకోవాలా, అలాగే వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా మాసిపోలేదు, కాళ్ళకున్న చెప్పులు తెగిపోలేదు. పైగా ఎండ దెబ్బ తగలకుండా దేవుడే మేఘస్తంభముగా ఉన్నాడు. మళ్ళీ రాత్రి వేళ ఎటువంటి దెబ్బ తగలకుండా దేవుడే అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఇన్ని రకాలుగా దేవుడు ఐగుప్తు దేశంలో సూచక్రియలు చేశాడు, అరణ్యంలో సూచక్రియలు చేశాడు. ఇవన్నీ వాళ్ళు గుడ్డిగా లేరు, ఇవన్నీ వాళ్ళు కనులారా చూశారు. చూసినా సరే ప్రస్తుత కాలంలో దేవుడు వాళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షల దగ్గర వాళ్ళు పడిపోయారు. ఏంటి ఆ పరీక్ష? చెప్పండి, చెప్పగలరా? చెప్పలేరా? నిర్గమాకాండము 15:24. నిర్గమాకాండము 15లో
25 అండి. ఫస్ట్ 25 చదువుదాం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురము ఆయను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, అది అండర్లైన్ చేసుకోండి, పరీక్షించి. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటంటే దాహానికి నీళ్లు లేకుండా ఉండటం. ఆ దాహానికి నీళ్లు లేకుండా ఉన్న క్రమంలో మొత్తానికి వాళ్ళకి ఎక్కడో నీళ్లు దొరికినాయి. కానీ ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. చేదుగా ఉన్న నీళ్లు తాగలవా? ఉదాహరణకి నువ్వు ఎంతో దాహంగా ఉన్నావు, సముద్రం దగ్గర ఉన్నావు. మరి సముద్రంలో నువ్వు తాగలేనంత నీరు ఉంటుందిగా, మరి నీ దాహాన్ని సముద్రం నీరులో నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? అది ఉప్పగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఆ సమయంలో నీళ్లు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా చేదుగా ఉన్నాయి. చేదుగా ఉన్న ఆ యొక్క నీళ్లను బట్టి వాళ్ళు ఆ చిన్న ప్రాబ్లంని బట్టి, వాళ్ళకు వచ్చిన ఆ యొక్క చిన్న సమస్యను బట్టి యెహోవా దగ్గర ఎలా మాట్లాడతారు మీరు చూడండి. 23వ వచనం, 15-23. మారా నీళ్లు చేదైనవి గనుక వాళ్ళు ఆ నీళ్లు తాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు ఏమంటున్నారంటే మేమేమి తాగుదు అని మోషే మీద సనుగు గొనక. ఒక నదిలో ఉన్న నీళ్లు యావత్తు కూడా దేవుడి యొక్క కర్ర తాకంగానే రక్తముగా మార్చబడి ఉన్నది. ఇప్పుడు చేదుగా ఉన్న నీళ్లను అదే దేవుడి యొక్క ప్రార్థన ద్వారా, దేవుడి యొక్క హస్తము ద్వారా, దేవుడి యొక్క కృప ద్వారా తీయగా దేవుడు మార్చలేడా? అంత చిన్న సెన్స్ వాళ్ళు ఎలా మిస్ అయిపోయారు? ఆలోచన చేయండి. ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన మొట్టమొదటి తెగులేంటి? నీళ్ళని రక్తంలా మార్చడం. ఇప్పుడు అదే దేవుడు నీళ్ళని రక్తముగా మార్చిన దేవుడు చేదుగా ఉన్న నీరుని దేవుడు మధురముగా మార్చలేడా? చిన్నదానిగా వాళ్ళు తొందరపడిపోయి మోషేని సనుక్కుంటూ ఉంటారు. అప్పుడు మోషే ఏం చేస్తాడు? దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేయంగానే దేవుడు ఉపమానం ఇస్తాడు. చిన్నదే, ఏంటిది? ఓ చెట్టుని తీసుకురా, లేకపోతే పలానా చెక్కను తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేసేసి చేదుగా ఉన్న నీళ్లు మధురముగా మారిపోతుంది. ఇక్కడ పెట్టిన ఆ యొక్క పరీక్ష 25వ వచనంలో స్పష్టంగా రాస్తుందిగా, దేవుడు వారిని పరీక్షించను. కానీ ఆ పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? ఏమండి, పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యారు ఇజ్రాయెల్ ప్రజలు. పరీక్షలో పాస్ అవటం అంటే చేదు నీరు ఉన్నా కూడా మా దేవుడు దాన్ని మధురముగా మార్చగలడు అనుకున్న విశ్వాసం ఉంటే వాళ్ళు పాస్ అయినట్టు. కానీ వాళ్ళు సనుక్కొని దేవుడు పెట్టిన ఆ యొక్క పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. తర్వాత దేవుడు అంతటితో వాళ్ళు వదిలేలా. దేవుడు మళ్ళీ వాళ్ళకు ఇంకో అవకాశం ఇచ్చాడు. అది నిర్గమాకాండము 16:3. 16:3లో వాళ్ళకి ఆహార కొలత ఉంది. ఆకలి దెబ్బలు కలుగుతూ ఉన్నారు. ఎలా అంటే, మేము ఐగుప్తు దేశంలో మాంసం వండుకొని ఆ కొండల దగ్గర కూర్చొని చక్కగా తిని తృప్తిగా ఉన్నప్పుడు అప్పుడు చంపేయచ్చుగా. అలా చంపకుండా ఈనాడు మమ్మల్ని ఫస్ట్ నుంచి యెహోవా దేవుడు మమ్మల్ని చంపుతున్నాడే అని యెహోవాను గురించి వాళ్ళు సనుక్కుంటూ ఉంటారు. చదివారండి? నిర్గమాకాండము 16వ అధ్యాయము 3వ వచనంలో ఇజ్రాయేల్ ఇలా అంటూ ఉంటారు, మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన మేమేలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి ఇక్కడికి తోడుకొని వచ్చిరని వారితో అనగా. 4వ వచనం, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుచురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు. చూసారా? రెండోసారి కూడా దేవుడు పరీక్షించాడు. సో మొట్టమొదటి పరీక్ష మీరు చూసారా? నిర్గమాకాండము 15:25వ వచనం. రెండో పరీక్ష ఏంటి? నిర్గమాకాండము 16:3వ వచనంలో 4వ వచనంలో రాసుంది. దేవుడు ఏ విషయంలో పరీక్షించాడండి? ఫస్ట్ది దాహము దగ్గర, రెండోది ఆకలి దగ్గర. దాహం దగ్గర పరీక్ష పెట్టినా ఫెయిల్ అయిపోయారు. అలాగే ఆకలి దగ్గర పరీక్ష పెట్టినా ఫెయిల్ అయిపోయారు. స్పష్టంగా రాసుందా? ఇజ్రాయెల్ ప్రజలు నేను విధించిన ఆ యొక్క ధర్మశాస్త్రం నందు ఆచరించి నడుచుకుంటారా లేదా అని నేను వారిని పరీక్షించాను అని వాక్యం స్పష్టంగా ఉందా? సో దేవుడు చెప్పి పరీక్ష పెట్టడం, నువ్వు ప్రిపేర్ అవడానికి. ఈ యొక్క విశ్వాస జీవితమే నీ యొక్క ట్రైనింగ్ పీరియడ్. అభ్యాసం చే కాలమే నీ యొక్క విశ్వాసం. దేవుడు ఉన్న ఫలాన అనుకోని విధముగా ఎలా అయితే రెండవ రాకడ దొంగలాగా వస్తాడు, అలాగే నీ యొక్క జీవితంలో కూడా దేవుడు నువ్వు ఊహించని విధంగా దేవుడు నీకు పరీక్ష పెడుతూ ఉంటాడు. అది నీకు దాహము తీర్చుకునే సందర్భం అవ్వచ్చు, ఆకలి
తట్టుకోలేని సందర్భం అవ్వచ్చు, ఉండటానికి ఇల్లు, వేసుకోవడానికి బట్ట, కుటుంబంలో అసమాధానం, ఏదో విధంగా దేవుడు పరీక్ష పెడుతూ ఉండొచ్చు. ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తారా లేదు అని దేవుడు పరీక్ష పెడుతూ ఉండొచ్చు. నువ్వు పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా? ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క సందర్భంలో ఫెయిల్ అయ్యారు. నైల్ నదిలో ఆ యొక్క నీళ్లను రక్తముగా మార్చిన దేవుడు ఈ యొక్క అరణ్యములో చేదు నీరు మంచి నీరుగా మార్చలేడా అన్న విశ్వాసంలో వాళ్ళు తొట్టిల్లారు. ఐగుప్తు ప్రజలకు వారి యొక్క పంటను యావత్తు కూడా మిడతల ద్వారా దేవుడు భక్షించేశాడు. అలాగే వాళ్ళ యొక్క పశు సంపదను అన్నిటినీ కూడా ఒక రోగము ద్వారా దేవుడు సంహరించేశాడు. అలాంటిది ఈ యొక్క అరణ్య దేశంలో మాకు ఆకలి ఉన్నది, ఆ ఆకలి నుంచి దేవుడు మాకు విడుదల కలుగజేయలేడా అని చిన్నపాటి విశ్వాసం ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు లేరు. కాబట్టి ఆ యొక్క పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి దేవుడు బాధపడ్డారు. ఇది ఆ యొక్క 10 సార్లు దేవుణ్ణి పరిశోధించిన ఆ యొక్క క్రమంలో ఇది మొట్టమొదటిది, అలాగే రెండవది. మొట్టమొదటి ఏంటంటే దాహం గురించి, రెండవదేమో నీళ్ల గురించి పరీక్ష. అలాగే ఇంకోటి 1వ నిర్గమాకాండము 14వ అధ్యాయము 11, 12. ఈ యొక్క అరణ్యం ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి అలాగే అరణ్య దేశం గుండా వెళ్ళినప్పుడు ఫరో ప్రజలు లేకపోతే ఫరో ఆ యొక్క యుద్ధం రథములు వేసుకొని వాళ్ళు వెంబడిస్తూ ఉంటారుగా, తప్పించుకోవడానికి మార్గం లేక ఎర్ర సముద్రం ఎదుట ఇరుక్కుపోతారు. ముందుకెళ్తే సముద్రం, వెనక్కి వెళ్తేనేమో ఐగుప్తు సైన్యం. సో ముందుకెళ్ళినా మేము చచ్చిపోతాం, వెనక్కి వెళ్ళినా చచ్చిపోతాం, అటు ఇటు వెళ్ళలేం. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలి? మరి ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎన్నో సూచక్రియలు చూశారు కదా దేవుడు చేసినవి, ఎన్నో అరణ్యములో కూడా ఎన్నో సూచక్రియలు చూశారు కదా. అయినా సరే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉన్నారు? చాలా మంది భక్తులు చాలా సందర్భాల్లో చాలా ఈజీగా చెప్తూ ఉంటారు, ఏంటిది అది? బ్రతుకుట్ట క్రీస్తుకే చావైతే మరీ మేలు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అలాంటి విశ్వాసం కనపరిచారా? పౌలు గారు కనపరిచినట్టు కనపరచలా. ముందుకెళ్తే సముద్రంలో పడి చచ్చిపోతాం, వెనక్కి వెళ్తే సైన్యంలో పడి చచ్చిపోతాం, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాం? ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారు మీరు చూడండి. 14వ అధ్యాయము 11, 12లో ఐగుప్తులు మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యం అందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుడియే మేలని చెప్పింది. చాలండి, చాలు. విశ్వాసం లేదు. సో ఒక విశ్వాసికి చచ్చిపోయే పరిస్థితి వస్తే అప్పుడు అతను నిజంగా విశ్వాసపరుడా అవిశ్వాసనే తెలిసిపోతుంది. ఇలాంటి సందర్భమే ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చింది. అడుగు ముందుకు వేసే సముద్రంలో పడిపోతాం, అడుగు వెనక్కి వెళ్తేనేమో సైన్యంలో పడి చచ్చిపోతాం. అప్పుడు ఏమనాలి? చచ్చితే దేవుడి కోసం, బ్రతికితే దేవుడి కోసం, అంతేగాని మేము మాత్రం మీకు మొక్కము అన్నట్లుగా ఆ యొక్క షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు కనపరిచిన విశ్వాసమే వీళ్ళు కనపరచవాళ్ళు. కానీ వీళ్ళు అలా ఏం చేయలే. ఎలా అన్నారు? ఐగుప్తులో సమాధులు ఏమని తీసుకొచ్చి అరణ్యంలో మనం చంపేస్తున్నావా? మేము చావటానికన్నా కూడా ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళకి దాసులుగానే ఉంటాం, మాకు ఇష్టంగా ఉంది, తీసుకొచ్చి ఇక్కడ చంపుతున్నావు ఏంటి అని చెప్పి మళ్ళీ సనుక్కుంటూనే ఉన్నారు. దేవుడు ఈ యొక్క మాటలను వినకుండా ఉంటాడా? జాగ్రత్తగా పరిశీలించండి. మీరు చేసే ప్రార్థన దేవుడు ఎలా అయితే వింటూ ఉంటాడో, మీ కష్టముగా వల్ల కాలేదు అని మీరు ఇంట్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, దైనందిక జీవితంలో ఏ సందర్భంలో అయినా సరే మీరు ప్రార్థన కాదు మనసులో అనుకున్నా సరే దేవుడు వింటూనే ఉంటాడు. వీళ్ళు సనుక్కుంటున్నారు అంటే వీళ్ళు ప్రార్థన చేయట్లా, సనుక్కుంటున్నారు, దేవుడి మీద కంప్లైంట్ చేస్తున్నారు. అక్కడ లేదా ఇక్కడ తీసుకొచ్చి పెట్టు, మరి గతంలో మీరు ఇంత బాగా ఉన్నాం, ఇప్పుడు చూస్తే తినడానికి లేదు, ఉండటానికి లేదు అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలు అంటూనే ఉన్నారు. ఎవరో ఐగుప్తులు అంటాం వేరండి, కానీ దేవుడి యొక్క సొంత వారసులుగా ఉన్న మహిమను చూసిన సూచక్రియలు చూసిన వారు కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తూ కాదు, దేవుణ్ణి అవమానపరిచేటట్టు మాట్లాడుతున్నారు. సనుక్కుంటాం అంటే ఏంటి? అవమానపరిచినట్టేనా? దేవుడి యొక్క శక్తిని వాళ్ళు తిరిగి ప్రశ్నించటం కాదు, ఇలా ఏంటి అలా ఏంటి అని చెప్పి అవగౌరవపరుచున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ దేవుడు వింటూనే ఉన్నాడుగా. ఇది మొట్టమొదటి విశ్వాసం లేమి. నెక్స్ట్ దాహం దగ్గర నోరు జారారు, నెక్స్ట్ ఆహారం దగ్గర నోరు జారారు. అట్లాగే 4వది 16, 20
16వ అధ్యాయము. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి చాలండి. ఇప్పుడు మన్నాని దేవుడు కురిపించినప్పుడు, అంటే ఆహారం లేదని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మొరపెడుతూ ఉన్నప్పుడు మన్నాని దేవుడు కురిపిస్తాడు. ఆ మన్నాను కురిపించినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తాడు, ఏ రోజుకి ఆ రోజు మాత్రం మీరు సమకూర్చుకోండి, అంతకు మించి మీరు పెట్టుకోమాకని అంటాడు. కానీ కొంతమంది ప్రజలు ఏం చేశారు, 2 పూటలకు సరిపడి పెట్టుకుంటారు. అంటే దేవుడు చెప్పింది మాట వినకుండా వారి యొక్క ఉదర పోషకార్థమై సొంతంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సేవింగ్స్ అనుకోవచ్చు, వ్యాపారం అనుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. అంటే ఒక్కసారి మాత్రమే మీరు సమకూర్చుకోండి అని దేవుడు చెప్పినా సరే, ఏ రోజు ఆహారం ఆ రోజు మీరు సమకూర్చుకోండి అని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పినా సరే, వాళ్ళు 2 పూటలకి 3 పూటలకి పోని ఎంత దొరికితే అంత అన్నట్లు వాళ్ళు సమకూర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏమైనా లాభం పొందుకున్నారా? లాభం పొందుకోవాలా. అవన్నీ కూడా ఎక్సెస్ అయిన ఫుడ్ మొత్తం కూడా పురుగు పట్టింది, తినడానికి పనికి వస్తుందా? సో దేవునికి ఏం పని చెప్పాడో అంతవరకు చేయటం మాత్రమే మన ముఖ్యం. అంతకు మించి స్వలాభము ఆశించి కనుక చేశామనుకోండి, స్వలాభం మనం పొందుకుంటాం కాదు కదా, దేవుడి యొక్క ఉగ్రతకి మనము బాధ్యులుగా ఉంటాం. ఇది 4వది. అలాగే 5వది చూడండి, నిర్గమాకాండము 16:27-29. ఇది కూడా అంతేనండి. పునరుద్ధాన దినం వస్తుంది, అంటే ఆదివారం రోజు వస్తుంది. ఆదివారము పరిశుద్ధ నిర్గమాకాండము 16వ అధ్యాయము 27-29 వరకు. పునరుద్ధాన దినము అనగా ఆదివారము, ఆ రోజు దేవుణ్ణి ఆరాధించవలసిన దినము, పరిశుద్ధ దినము. కాబట్టి మీరు ఆ రోజు ఏమీ కూడా మన్నాను సమకూర్చుకోమాకండి. శనివారం రోజే మీరు వెళ్ళిపోయి శనివారమునకు అలాగే ఆదివారానికి సరిపడ మన్నా మీరు సమకూర్చుకోండి అని చెప్తాడు. దేవుడు ఇక్కడ అన్యాయస్తుడు కాదు. 1 నుంచి 5వ రోజు వరకు కూడా ఏ రోజుకి ఆ రోజు సమకూర్చుకోమంటాడు. మళ్ళీ అదే దేవుడు అదే ఆజ్ఞను శనివారం రోజు మార్చాడు. శనివారానికి ఆదివారానికి మీరు సమకూర్చుకోండి అంటే దేవుడు ఇక్కడ ఏమైనా అబద్ధికుడేనా? కాదు. దేవుడు సందర్భాన్ని బట్టి తన యొక్క మాటని లేకపోతే ఆజ్ఞను మార్చాడు. శనివారం రోజు చేసిన పని ఏంటి? 2 రోజులు నువ్వు సమకూర్చుకో. దానికి కారణం ఏంటంటే ఆదివారము నువ్వు ఆ యొక్క రోజు యావత్తు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు వాడుకో. ఏం తిందాం, ఏం తాగుదాం అన్నట్లు, ఏం వంట చేసుకుందాం అన్నట్టు ఆ రోజు నువ్వు టైం అంతా గడిపే మాకు. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తానికి ఆ రోజు నువ్వు కేటాయించు. కాబట్టి ఆ రోజు తినాల్సింది నువ్వు శనివారం సమకూర్చుకో. ఓకే. మొదటి రోజు నుంచి అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్రులు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడు, 6వ రోజు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడు. మొదటి నుంచి అంటే వీక్ డేస్ లో ఇచ్చే ఆజ్ఞని వాళ్ళు తృణీకరించారు, అలాగే వీకెండ్స్ లో ఇచ్చిన ఆజ్ఞని కూడా వాళ్ళు తృణీకరించారు. ఇక్కడ కూడా వాళ్ళు అయిపోయారు. అలాగే ఓకేనా, ఇప్పుడు వరకు 5 సార్లు వాళ్ళు దేవుడి యొక్క మాటని జవదాటినట్టు మీరు చూశారు. 6వసారి 17 నిర్గమాకాండము 17వ అధ్యాయం 2-3. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పెకొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేసి చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకుని వచ్చింది. మొట్టమొదటిసారి ఎలా వాళ్ళతో ఒకసారి చేదు నీళ్లు ఉన్నప్పుడు దేవుడిని వాళ్ళు సనుక్కున్నారు, మోషేని సనుక్కున్నారు. అయినా సరే దేవుడు కృపగలిగిన వాడు, వాళ్ళకి మంచి నీరు ఇచ్చాడు. మరి ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయింది. ఓసారి పరీక్ష దేవుడు పెట్టినప్పుడు నువ్వు ఫెయిల్ అయితే దేవుడు మళ్ళీ అలాంటి పరీక్ష మళ్ళీ పెడతాడు, నువ్వు తిరిగి ఎప్పుడన్నా పాస్ అవుతావేమో అని. అంటే ఆ యొక్క అనుభవం వాడుకొని నువ్వు తిరిగి పాస్ అవుతావా అని దేవుడు ఆ యొక్క దాహం గురించిన పరీక్ష 2వసారి పెట్టాడు. 2వసారి పెట్టినప్పుడైనా సరే మారా అనుభవముగా ఉన్న ఆ యొక్క చేదు నీరుని దేవుడు మధురముగా మార్చి ఉన్నాడే, అలాంటిది ఇప్పుడు నాకు నీళ్లు లేకపోయినా దేవుడు నాకు ప్రార్థన రూపంలో నీరు ఇస్తాడు, ఆయనే జీవ వృక్షము, జీవ జలము అని వీళ్ళు విశ్వాసంతో ఎదురు చూడాలిగా. అలా చూడకుండా మళ్ళీ సనుక్కున్నారు, యెహోవా మీద సనుక్కున్నారు, మోషే మీద సనుక్కున్నారు. ఎన్నోసారి. నెక్స్ట్ అలాగే 32వ అధ్యాయము 7-10. ఇక్కడ ఏంటంటే ఎటువంటి విగ్రహారాధులకి దేవుడు తీర్పు తీర్చి 10 రకాల తెగులు పెట్టాడు, అలాంటి విగ్రహారాధన తిరిగి వాళ్ళ శరీరం మీద ఉన్న యొక్క బంగారములను వెండిని తీసేసి ఒక దూడ మొహము వచ్చినట్లుగా వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7-10. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు కోత కోసిన దూడను చేసుకుని దానికి సాగిలిపడి బలి నర్పించి పోయి
ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనెను. చాలండి. చూడండి, దేవుడికి చెందవలసిన ఘనత, దేవుడికి చెందవలసిన మహిమ దేవుడికి చెందకుండా వాళ్ళ యొక్క సొంత చేతులతో చేసుకున్న యొక్క దూడ ప్రతిమకు మొక్కుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని విడుదల కలుగజేసింది యెహోవా కాదు, ఈ దూడ, ఈ యొక్క ఆకారం, ఈ యొక్క మనిషి యొక్క హస్తకృత్యములుగా ఉన్న యొక్క విగ్రహం అని చెప్పి దేవుణ్ణి అఘోరపరుస్తూనే ఉన్నారు. త్వరగా త్రొట్టిల్లారు. ఎన్ని సూచక్రియలు చేసినా వాళ్ళు త్రొట్టిల్లారు. ఎన్ని అద్భుత క్రియలు చేసినా, ఎంత మహిమ చూపించినా వాళ్ళు త్రొట్టిల్లారు. అలాగే 11 సంఖ్యాకాండము 11 అధ్యాయం 1-2. జనులు ఆయాసము గూర్చి సనుగుకొనుచుండగా యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములను ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు చాలండి. అగ్ని చల్లారెను. చూడండి, వాళ్ళు దేవుడు చెప్పిన వాగ్దాన భూమికి అనగా కానాన్ దేశానికి వెళ్తానికి ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో ఆగటం, అక్కడ బస్ చేయటం, మళ్ళీ ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. అలా 40 సంవత్సరాల పాటు వెళ్తూనే ఉంటారు కదా. ఆ సమయంలో వారి యొక్క ప్రయాణం మధ్యలో వాళ్ళకి ఏమొచ్చిందండి? ఆయాసం వచ్చింది. ఆయాసం దేనికి వస్తుంది? నడుస్తూ ఉంటే అది శారీరకంగా ఆయాసం వస్తుంది. ఇప్పుడు నడవలేని వాళ్ళకు వచ్చిన ఆయాసం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ప్రయాణం చేయటం ఇష్టం లేక ఆయాసపడి అయ్యో అనుకుంటారే, అలాంటిది. అయిష్టమైన ప్రయాణంతో వెళ్తారే, ఇష్టం లేకుండా వెళ్తే ఆకలితో నేను వల్ల కాదయా, ఎలా వెళ్తే నాకు మధ్యలో మళ్ళీ దాహం అవుద్ది అని చెప్పి ఆయాసపడుతూ ఉంటారే, అయిష్టము అలక్ష్యముతో కూడిన ప్రయాణమునకు నిదర్శనమే ఈ యొక్క ఆయాసమైన ప్రయాణము. ఆ యొక్క ప్రయాణం గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ యెహోవాను గురించి సనుక్కున్నారు. దేవుడికి మళ్ళీ కోపం రగులుకొని అగ్ని పంపించి వాళ్ళందరినీ కూడా హతమార్చేశారు. సో నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు ప్రయాణము గుండా వెళ్తూ ఉన్నప్పుడు నీ యొక్క ఆత్మీయమైన ఆ యొక్క ప్రయాణంలో ఏనాడైనా సరే దేవుడి గురించిన, ఆ యొక్క శ్రమల గురించిన, ఆ యొక్క శోధనల గురించిన నువ్వు ఎప్పుడైనా ఆయాసపడ్డావా? అంటే ఎన్నిసార్లు ఇదే బాధ, ఎన్నిసార్లు ఇదే కష్టం, ఎన్నిసార్లు ఇదే గోల, నా వల్ల కావట్లా అని చెప్పి దేవుణ్ణి నువ్వు ఎప్పుడైనా సరే అగౌరవపరిచేటట్టు సనుక్కుంటూ ఉన్నావా? దేవుడు కోపం రగులుకుంటుంది. అలా అనుకోకూడదు. నిజమే, నీ యొక్క ప్రయాణం నీకు కష్టంగా ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? గడచిన కాలంలో దేవుడు నా పక్షంలో చేసిన సూచక్రియలు ఇప్పుడు నాకు చేయకుండా ఉంటాడా? నిన్న చేసిన దేవుడు నేడు చేయకుండా ఉంటాడా? ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు ఈ క్షణాన నన్ను కాపాడలేడా? ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క 10 రకముల విగ్రహాలను దేవుడు తీర్పు తీర్చి వాళ్ళందరినీ కూడా మహిమకు అర్హత లేని వాళ్ళు అని దేవుడు మన పక్షమున కార్యము చేసి ఉన్నారే. మరి ఈ సమయంలో నాకు ఆహారం లేదు, ఈ సమయంలో నాకు వస్త్రము లేదు, ఈ సమయంలో నాకు దాహము సైతము కష్టముగా ఉన్నది, అయినా నా దేవుడు నన్ను పెంచి పోషించలేడా? అడవి పువ్వులకు పక్షులకు దేవుడు ఆహారం ఇచ్చి ఉన్నాడే, దేవుడు నాకు ఆహారం ఇవ్వలేడా? ఏలియాకి 3 సంవత్సరాల పాటు ఎటువంటి వంట చేసుకోకుండా కేవలం కాకుల ద్వారా ఆహారం ఇచ్చాడు. చూడండి, విగ్రహారాధన ప్రకారం మాట్లాడాలంటే కాకి అంటే శని. ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరైనా సరే పితరులు చచ్చిపోతే వాళ్ళకి పిండం పెడతానికి కాకి తింటేనే అది అదృష్టముగా, లేకపోతే పితరులు చనిపోయిన వాళ్ళు తిన్నారు అని అనుకుంటారు తప్ప మంచి శకునంగా వాళ్ళు భావించరు. మరి అదే కాకి తీసుకొచ్చి ఏలియా గారికి ఆహారం పెట్టింది. దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. నీ యొక్క ఆలోచనలు పరిమితి దాటి విశ్వాసము రీత్యా నువ్వు ఆలోచించు. దేవుడు చేసే సూచక్రియలు నీకు దేవుడే తెలియజేస్తాడు. నీ యొక్క ఆలోచనలు ఇంతవరకే అని లిమిట్గా కట్టడి చేసుకొని బ్రతికామనుకోండి, దేవుడి యొక్క శక్తిని నువ్వు లిమిట్ చేసినట్టు. అర్థమవుతుందా? నీ యొక్క ఆలోచన పరిమితి నీకున్న శక్తి సామర్థ్యాలు బేస్ చేసుకుని నువ్వు ఆలోచించావు అనుకోండి, దేవుడి యొక్క శక్తి కూడా నువ్వు అంతవరకే లిమిట్ చేసినట్టు ఉంటుంది. దేవుడి యొక్క శక్తి నువ్వు ఎప్పుడైనా లెక్క పెట్టగలవా? వివరించగలవా? వర్ణించలేము, వివరించలేము, ఊహకు కూడా అందదు. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు. సో అలాంటి శక్తి నీ జీవితంలో కూడా దేవుడి పక్షాన కార్యము చేస్తాడని నువ్వు విశ్వసించి ఎదురు చూసినట్లయితే నువ్వు పొందుకోగలవు.
ఈ యొక్క ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 20 లక్షల కన్నా 30 లక్షల కన్నా ఎక్కువ మందే ఉన్నారు, 40 లక్షల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరు కూడా విశ్వాసంలో దృఢముగా లేరు. కాబట్టి అడవి మధ్యలోనే, అరణ్యము మధ్యలోనే రాలి పడిపోయారు. ఎముకలు సైతము కనిపించకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించిన వాళ్ళు కూడా ఉన్నారుగా. మాట విన్న వాళ్ళు మాత్రమే వాగ్దాన ప్రదేశంలోనికి వెళ్ళారు. మాట వినకుండా ఉన్న వాళ్ళు మాత్రమే అరణ్యంలో రాలిపోయారు. మీరు ఇక్కడ ఆలోచన చేయండి. మాట వినటం, వినకపోవటం. వింటే వాగ్దాన ప్రదేశం, వినకపోతే మరణం. ఈ 10 సార్లు వాళ్ళు దేవుడి యొక్క మాటను విననొల్లక దేవుడి పట్ల వాళ్ళు పరిశోధిస్తూనే ఉన్నారు. దాహం వచ్చింది, దప్పిక వచ్చింది. దప్పిక మోషే గారికి రాలేదా? అహరోనుకి రాలేదా? కాలేబుకు రాలేదా? యెహోషువకు రాలేదా? పస్తునున్నారు. పస్తును ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే ఉన్నారా? మోషే పస్తును లేడా? అహరోను పస్తును లేడా? మరి మోషేకున్న విశ్వాసము మిగతా ఇజ్రాయెల్ ప్రజలకు లేదే? యెహోషువకున్న విశ్వాసం మిగతా ఇజ్రాయెల్ ప్రజలకు లేదే? సో నువ్వు ఆ యొక్క చిన్న అలజడి వస్తేనే త్రొట్టిల్లిపోయే విశ్వాసుల్లాగా నువ్వు ఉంటావా? యెహోషువ లాగా, కాలేబు లాగా, మోషే లాగా అట్టి విశ్వాసంలో నువ్వు ఉంటావా? సో సమస్య అందరికీ వస్తుంది. నిలబడే వాళ్ళు ఎవరంటే ఇలాంటి మోషే, అహరోను, కాలేబు, యెహోషువ అలాంటి విశ్వాస వీరుల్లోకి నువ్వు చేర్చబడాలి. అలా చేర్చబడాలంటే దేవుడి యొక్క కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని బ్రతకాలి. అంతకు మించి ఆకలేస్తే బాధ, దాహం వేస్తే బాధ, పరీక్షించినా బాధే. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితేనే కదా నువ్వు విశ్వాసంలో విజయం పొందుకొని దేవుడిచ్చే కిరీటంలో నువ్వు వస్తావో రావో తెలిసేది. ఇలా 10 సార్లు, ఇప్పుడు 8 సార్లు మీరు చూసారు కదా. 9వ సారి చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5. మాంసము ఆపేక్ష చూడండి. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము ఇశ్రాయేలును మళ్ళా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను మాకు జ్ఞాపకము వచ్చుతున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఒకసారి ఆలోచన చేయండి. దాసులుగా ఉన్నప్పుడు చేపలు తిన్నారు, కీర దోసకాయలు తిన్నారు, కాయగూరలు తిన్నారు, ఉల్లిపాయలు తిన్నారు, బంగాళాదుంపలు తిన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మంచిదే. మాంసం మీద అమిత ఆసక్తి వచ్చింది, అది ఓకే. కానీ వాళ్ళు ఎలా కంపేర్ చేసుకుంటున్నారు? దాసులుగా ఉన్నప్పుడు ఇన్ని రకాల పంచపర్వ ఆహారం మేము తిన్నారు కదా, పంచభక్షములు మీరు భుజించామని అన్నాం కదా, మాకు ఆ రోజులో బాగున్నాయి. కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, శత్రువు ఎదుట పంచపక్ష పర్వణాలు భుజించడం కన్నా నీ యొక్క సొంత ఇంటిలో సమాధానంగా పచ్చడి మెతుకులు తినటమే మేలు. నువ్వు దేవుడి యొక్క కృపచొప్పున విడుదల, పాపము నుండి విడుదల కలుగజేసుకుని పచ్చడి మెతుకులు తిన్నా చాలు, అదే గొప్ప ఆశీర్వాదం. పాపములో నువ్వు ఉండి దుర్నీతి వల్ల పాపమునకు బానిసత్వం వల్ల నువ్వు తినే ఆ యొక్క పంచపక్ష పర్వాణాలు వల్ల నీకు ఎటువంటి మేలు ఉండదు. నువ్వు ఎంత కాస్ట్లీ ఫుడ్ తిన్నా, ఎంత మాంసం తిన్నా, మళ్ళీ నెక్స్ట్ రోజు నీకు ఆకలి అవుద్ది. నువ్వు తిన్నది బహిర్భూమిలో కలిసిపోద్ది, మళ్ళీ తిరిగి నీకు ఆకలి అవుద్ది. మళ్ళీ అదే దుర్నీతి సొమ్ము నువ్వు ఆశిస్తావా? మళ్ళీ అదే దోపుడు సొమ్ముకు నువ్వు బానిసత్వం అనుభవిస్తావా? మళ్ళీ అదే విగ్రహారాధనకి నువ్వు బానిసత్వం అనుభవిస్తావా? ఆలోచన చేయండి. ఏం తినాలి, ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ రాసి ఉన్నది. జాగ్రత్త. ఎప్పుడైనా సరే లేమిలో, నీతి వల్ల కలిగిన లేమిలో మనం ఎప్పుడైనా సరే ఆకలి కలిగి ఉన్నా సరే దేవుడు దాన్ని గొప్ప మేలుగా ఎంచుకుని నీకు తల మీద మంచి కిరీటం ఇస్తాడు. దుర్నీతి వల్ల నువ్వు ఎంత సంపాదించినా అది చివరికి బానిసత్వం, పాపమునకు బానిసుడుగా, దాసుడుగా నువ్వు ఉండేటట్లు ప్రేరేపణ కలుగు చేస్తుంది. అలాగే లాస్ట్ది 14వ అధ్యాయము 1-4. అప్పుడు ఆ సర్వజన సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కట్టుబాటు పడినట్లు. చాలండి. మోషే మీద, అహరోను మీద సనుక్కున్నారు. ఎందుకంటే తప్పుడు సమాచారము లేకపోతే చెడ్డ సమాచారము చెప్పిన 10 మంది గూఢాచారుల యొక్క మాటలు నమ్మి
కాలేబు, యెహోషువ, మోషే, అహరోను చెప్పే మాట వినకుండా ఈ యొక్క దేశంలోనికి, ఈ యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్తే మిడతల వల్లే మమ్మల్ని చంపేస్తారే, మేము సమాధులు లేక ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి ఈ యొక్క అడవిలో మమ్మల్ని చంపుతున్నావా అని చెప్పి దేవుడి పట్ల, యెహోవా పట్ల, మోషే పట్ల సనుక్కుంటూ ఉన్నారు. సో ఇలా 10 సార్లు వాళ్ళు దేవుడి పట్ల సనుక్కొని దేవుడి పట్ల వాళ్ళు పరిశోధిస్తూనే ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటి చూడండి, ఎన్ని మేలు నీకు పట్ల చేశా, ఎన్ని సూచక్రియలు నీ పట్ల చేశా, గడచిన దినంలో నీ పట్ల ఎన్ని అద్భుత ఆశ్చర్య మహిమ కార్యం చేశా, అన్నిటికన్నా మించి ఈ రోజు నువ్వు బ్రతికి బట్టగట్టావంటే దేవుడి యొక్క కృపే. కానీ ప్రస్తుత కాలంలో నువ్వు దేవుడిచ్చే ఆ యొక్క పరీక్షలను, అనగా దాహం గురించైనా, వస్త్రముల గురించైనా, సంపాదన గురించైనా, ఆకలి గురించైనా సరే, దేవుడిని ఏదైనా పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నువ్వు దేవుణ్ణి సనుక్కుంటూ కూర్చున్నావు, ఆ పరీక్షలో నువ్వు దేవుణ్ణి పరిశోధిస్తూ ఉన్నావు. అలా ఉండటము దేవుడికి ఎంత మాత్రము ఇష్టము లేకపోగా దేవుడు నీ పక్షమున బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు మాట వినకుండా లోకం వైపు చూస్తున్నావు. ఈజిప్ట్ దేశంలో ఉంటే నాకు చికెన్ వచ్చేది, మటన్ వచ్చేది, కాయగూరలు వచ్చేది, సకల విధమైన ఆహారంతో తింటూ ఉండేవాడిని, అక్కడ చచ్చినా బాగుండేది, తీసుకొచ్చి అరణ్యంలో చంపుతున్నావు ఏందయ్యా అని చెప్పి దేవుణ్ణి వాళ్ళు అనరాని మాటలు అంటూ సనుక్కుంటూ ఉన్నారు. అది దేవుడికి ఎంతగానో అయిష్టంగా ఉంది. ఆ విశ్వాసం లేమే నిన్ను వాగ్దాన దేశంలోనికి వెళ్ళనీయకుండా మార్గము మధ్యలోనే మృతుడుగా దేవుడు నీకు తీర్పు తెచ్చేశాడు. నీ విశ్వాసమే నీ యొక్క అంతమునకు కారణమైనది. దేవుడి యొక్క వాగ్దానం గురించి కాదు ఇక్కడ. నీ అవిశ్వాసము వాగ్దానం స్వతంత్రించుకోకుండా నువ్వు మరణానికి అప్పచెప్పబడ్డావు. అదే కాలేబు అవ్వచ్చు, యెహోషువ అవ్వచ్చు, మోషే, అహరోనులు అవ్వచ్చు, వారు దేవుడి యొక్క మాట మీద నమ్మిక ఉంచారు కాబట్టి వాళ్ళ యొక్క ఆకలి బాధల్లో కూడా దేవుణ్ణి విడవలేదు కాబట్టి వాగ్దాన దేశంలోనికి కాలేబు, యెహోషువ చేర్చబడి ఉన్నారు. ఇప్పుడు వరకు మాట్లాడుకున్న ఈ యొక్క సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22వ వచనంలో ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క అనుభవం గూర్చి తన యొక్క అర్థం అవుకున్నట్లుగా ఎలా రాశారు చూడండి. 1 కొరింథీయులు లాస్ట్ వచనం, 1 కొరింథీయులు 10వ అధ్యాయం 1 నుంచి 13. హోంవర్క్ అని అడుగుతున్నారు కదా, ఇదే హోంవర్క్ అండి. 10వ అధ్యాయంలో జస్ట్ 1 నుంచి 13 ఎన్ని వచనాలు ఉన్నాయి? జస్ట్ 13 వచనాలే. 13 వచనాల్లో చాలా గొప్ప అర్థాలు ఉంటాయి, చూసుకోండి. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 1 నుంచి 13. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియబడుకున్నట్టు నాకు ఇష్టం లేదు. వారందరిలో సముద్రంలో నడిచిపోయి అందరిలో మోషేను పెట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. జనులు తింటుకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపగా ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపగలుగుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగుకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేతులు వసించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారి సంభవించి యుగాంతం అందున్న మనకు బుద్ధి కలుగుడికై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. చాలండి, చూడండి. నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ఇవన్నిటిలో కూడా ఎలా అయితే ఈజిప్ట్ దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు విడుదల కలుగజేసి కనాన్ దేశానికి వెళ్ళారనేది రాసున్న కదా. అవన్నీ కూడా దుశ్యాంతరముగా పౌలు గారు మనకు ఎలా మాట్లాడతారు చూడండి. 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో 1 నుంచి 13 వరకు మీరు చూశారు కదా. వీళ్ళందరూ కూడా బాప్తిజం తీసుకున్నారు దేవుని యొక్క ఆత్మ ద్వారా. వీళ్ళందరూ కూడా ఒకే ఆత్మ ఇచ్చు ఆహారం భుజించారు. మోషే మాత్రమే కాదు, యెహోషువ మాత్రమే కాదు, ఆ యొక్క లక్షల ప్రజలందరూ కూడా ఒకే విధమైన ఆహారం పొందుకున్నారు. సో దేవుడు లీడర్ పట్ల, అంటే కాపరి పట్ల, అలాగే విశ్వాసుల పట్ల, అలాగే సంఘస్థుల పట్ల
పక్షపాతం చూపించడు. కాపరికి ఎటువంటి ఆహారం ఇచ్చాడు, సంఘస్థులకు కూడా అదే ఆహారం ఇచ్చాడు. కాపరికి ఎటువంటి దాహమునైతే దేవుడు తీర్చాడు, అలాగే సంఘస్థులకు కూడా అదే విధమైన దాహమును దేవుడు తీర్చాడు. పక్షపాతం లేదు. 40 లక్షల ప్రజలకి ఒకే రకమైన ఆహారం ఇచ్చాడు. ఉందా లేదా వాక్యంలో? ఒకే ఆహారం. 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఒకే ఆహారం భుజించారు, కానీ అందరూ కానాన్ దేశంలోకి పరలోకానికి అందరూ ఒకే పానం చేశారు. ఒకే పానం చేశారు లక్షల ప్రజలు, కానీ అందరూ వాగ్దాన దేశంలోనికి వెళ్ళరా? అందరూ కానాన్ దేశంలోనికి వెళ్ళాలా? అందరూ పరలోకానికి వెళ్ళాలా? దేవుడిలో పక్షపాతం లేదు. భుజించడానికైతే భుజిస్తున్నారు ఆత్మ సంబంధమైన ఆహారం, తాగటానికైతే తాగుతున్నారు ఆత్మ సంబంధమైన పానీయము, కానీ క్రియల్లో కనపరచట్లా. వాక్యం తీసుకుంటున్నాం ఆహార రూపంలో, వాక్యం తీసుకుంటున్నాం పానీయము రూపంలో, కానీ వ్యభిచారం వచ్చేసరికి తీసుకున్న ఆహారము పానీయము వదిలేసి వ్యభిచారంలోకి వెళ్ళిపోతాం. మనుషులు వాడు ఇచ్చిన ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. 5వ వచనం ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండలేదు. చూడండి, దేవుడికి ఇష్టలుగా ఉండలేదు అంటే వారి యొక్క సొంత ఇష్టానికి వాళ్ళు బానిస అయినట్టుగా అర్థం. అది వ్యభిచారం అవ్వచ్చు, నరహత్య అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు. దేవుడికి ఇష్టడుగా లేదంటే నేను దేవుడికి ఇష్టంగా లేదు అంటే వెంకటేష్కి నచ్చినట్టు మాత్రమే బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుడికి ఇష్టడుగా లేడు. అర్థమైందా? అక్కడ నీ పేరు పెట్టుకో. నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోతున్నావు కాబట్టి నువ్వు దేవుడికి ఇష్టడుగా లేదు. సొంత కోరికలను నెరవేర్చుకుంటమే వాళ్ళందరిలో ఎక్కువ మంది అలా బ్రతికారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? అరణ్యంలోనే చంపబడ్డారు, సంహరింపబడ్డారు. తర్వాత ఆశ. ఎవరి ఆశ ప్రకారం బతకాలి? దేవుడికి నీ పట్ల ఉన్న ఆశ ఏంటి? భూమి మీద దేవుడి కొరకు నువ్వు నివసించే సాక్షిగా ఉండటమే దేవుడి యొక్క కోరిక నీ పట్ల. అలా దేవుడు ఆశించిన ప్రకారం బతకకుండా వెంకటేష్ యొక్క ఆశల ప్రకారమే బ్రతుకుతున్నాడు. కాబట్టి ఏమొచ్చింది? అరణ్యంలోనే సంహరించబడతాను. జాగ్రత్త, దేవుళ్ళలో పక్షపాతం లేదు. ఇంత మాత్రమే కాకుండా వ్యభిచారం చేస్తే చాలు, ఒక్కరోజు ఆ థాట్ వచ్చిందో, ఆ క్రియ చేశారో, ఒక్కరోజే సుమారు 23,000 మంది చచ్చిపోయారు. ఒక్క దినమునే 23,000 మంది కూలి ఉన్నారు వ్యభిచారం చేసినందుకే. నెక్స్ట్, దేవుణ్ణి, మన ప్రభువుని పరిశోధించారు. పరిశోధించడం అంటే ఇలాగే దేవుడిని ఇబ్బంది పెట్టేటట్టు, దేవుడికి ఆయాసం కలిగేటట్టు, దేవుడిని బాధ కలిగేటట్టు ప్రవర్తన, క్రియలు, మాటలు ఉండటం. దానివల్ల ఏంటి? ఇది కూడా అంతే. దృష్టాంతంగా చెప్పాలంటే దేవుణ్ణి బాధ పెట్టారంటే అపవాదిని సంతోష పెట్టినట్టే. నువ్వు ఏ అపవాదిని అయితే సంతోష పెట్టావు, అదే అపవాది సర్పం రూపంలో వచ్చి కాటేసింది, నువ్వు అరణ్యంలోనే పడి చచ్చిపోయావు. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు మనకు తెలియజేస్తున్నాడు? నీకు నాకు బుద్ధి కలుగు చేయటానికే. 11వ వచనం ఈ సంగతులను దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. నీ యొక్క ఆయుష్ తీరే వరకు కూడా నీకు బుద్ధి రావాలంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. వ్యభిచారం చేసావా? అరణ్యంలోనే సంహరించబడతాం. దేవుని పరిశోధించావా? అపవాదిని పూజించావా? అదే అపవాది వచ్చి మన కాళ్ళ మీద కాటేస్తాం. నడవడానికి కూడా పనికిరాం. విషం మన శరీరంలో వెళ్ళి చచ్చిపోతాం. మనం బాప్తిజం తీసుకుంటున్నాం, వాక్యం ద్వారా భోజనం భుజిస్తున్నాం, వాక్యం ద్వారా దాహము తెచ్చబడుతున్నాం, కానీ వాక్యం కోసం బతకకుండా సొంత కోరికల కోసం, సొంత ఆశల కోసం, సొంత ఇష్టముల కోసం మాత్రమే బతుకుతున్నాం. శరీర ఏచ్ఛలను నెరవేర్చుకుంటాం కోసమే బ్రతుకుతున్నాం. కాబట్టి ఇలాంటివి నువ్వు చేసావనుకో జాగ్రత్త. యుగాంతమున ఉన్న నువ్వు బుద్ధి కలిగి ఉండటానికే దేవుడు నీకు దృష్టాంతములుగా నీ యొక్క పితరుల యొక్క జీవితాన్ని నీ ముందు పెట్టి దేవుడు నీకు ఉపమాన రీతిగా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు రోజు నువ్వు ఉన్నావు, బుద్ధి తెచ్చుకో. ఎవరిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి? ఇజ్రాయెల్ ప్రజలు కొన్న నీ యొక్క పితరులు అరణ్యంలో ఎటువంటి క్రియలు చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు గనక వారిలాగా చేసావా, రాలిపోతావు, సంహరించబడతావు. ఎప్పుడు కూడా నీ బ్రతుకు దినంలో దేవుడిని ఎప్పుడు కూడా పరిశోధించమాకు.
దేవుడి యొక్క మాట విననొల్లక పరిశోధిస్తూ దేవుడికి ఆయాసకరమైన బ్రతుకు బ్రతక మాకు. దేవుడు ఆకాశం నుండి అగ్ని సైతము కుమ్మరించి నిన్ను నీ ప్రాణానికి ఇబ్బంది కలుగు చేస్తాడు. కాబట్టి జాగ్రత్త. ఎన్ని అద్భుతాలు చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్ని ఆశ్చర్యాలు దేవుడిని పక్షాన చేశాడో జ్ఞాపకం చేసుకో. ఎన్ని సందర్భాలలో నీ యొక్క ఆయుష్ కాలమునందు నీ పట్ల ఆయన యొక్క మహిమను కనపరిచాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సూచక్రియలు మర్చిపోతున్నావు, అద్భుతాలు మర్చిపోతున్నావు, మహిమను మర్చిపోతున్నావు. ఎవరో ఏదో చెప్తే కాదు, నీ పక్షమున నువ్వు చూసిన ఆ యొక్క సూచక్రియలను మర్చిపోతున్నావు. ప్రస్తుతం ఉన్న ఆ యొక్క ఆశలు, ప్రస్తుతం ఉన్న ఆ యొక్క కోరికలను దృష్టి పెట్టుకొని దేవుడి యొక్క మాట విననొల్లక నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు మరణానికి అప్పచెప్పబడతావు. దేవుని పరిశోధించు మాకు. నువ్వు వాక్యంలో త్రొట్టిల్లుతూ ఉన్నావు అనుకో, ప్రశాంతంగా ఒకసారి కూర్చొని గడచిన కాలంలో దేవుడు చేసిన అన్ని మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు తెలియకుండానే నీ యొక్క కంటి నుండి, నీ యొక్క హృదయం నుండి దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగు చేస్తాడు. జ్ఞాపకం చేసుకో. ప్రార్థన రావట్లేదా? ఓకే. ఉదయం కఠినం అవుతుందా? ఓకే. అప్పుడు ఏం చేయాలి? ప్రశాంతంగా కూర్చొని గడచిన కాలంలో దేవుడు ఏమేమి మేలు చేశాడు ఒకసారి పేపర్ పుస్తకం పెట్టుకొని రాయడానికి ట్రై చేయి. ఆలోచన గుర్తు రావట్లా, మళ్ళీ ట్రై చేయి. ఎన్నిసార్లు అనారోగ్యంగా ఉన్న ఇల్లు, ఎన్నిసార్లు దేవుడు స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు ఆకలి బాధలు అనుభవించావు, ఎన్నిసార్లు నీ యొక్క దాహమును దేవుడు తీర్చాడు, ఆకలిని దేవుడు తృప్తిపరిచాడు, ఎన్నిసార్లు వస్త్రముల కోసం ప్రార్థన చేస్తావు, దేవుడు ఎన్నిసార్లు నీకు ఊహించిన విధముగా గొప్ప శ్రేష్టమైన వస్త్రములు ఇచ్చాడు, ఎన్నిసార్లు అసమాధానం ఉంది హృదయం, అవన్నీ కూడా ఎన్నిసార్లు దేవుడు సమాధానపరిచాడు. ప్రతిదీ రాసుకో, జ్ఞాపకం చేసుకో. ఇదే దేవుడు పట్ల నీకున్న కృతజ్ఞతాభావం తెలియజేయబడుతూ ఉంటుంది. ప్రార్థన రావట్లేదా? ఇలాంటి క్రియ, ఇలాంటి అలవాటు నువ్వు అవలంబించుకో. ఒకప్పుడు నేను చేశా. మేలు గురించి రాసుకోవాలా? దేవుడి పట్ల నేను ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట విననొల్లక పాపాలు చేశాను, స్నేహితులను తృప్తిపరచడానికి ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళాను, స్నేహితులను తృప్తిపరచడానికి ఎన్నిసార్లు అబద్ధాలు అవ్వచ్చు, బూతులు అవ్వచ్చు, వ్యభిచారపు మాటలు అవ్వచ్చు, ఏదో ఒకటి దేవుడికి ఆయాసకరమైన మాటలు మాట్లాడాను. అవన్నీ కూడా రాసుకుంటూ ఉంటాం. పాపాలు రాసుకుంటాం ఏంది అని మీకు ఏమన్నా ఆశ్చర్యం వస్తుందేమో. చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకుని రాసుకుంటూ ఆ రాసిన ఆ యొక్క పాపమును దేవుడి యొక్క సన్నిధిలో చెప్పి క్షమాపణ అడిగి నువ్వు చేసినట్లయితే నువ్వు చూస్తావు దేవుడి యొక్క మేలు. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.